పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం శని వక్రించి మరి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అలాగే ఈ యొక్క రాహు మీనరాశిలో ఉండడం, గురుడు వృషభ రాశి, తర్వాత కుజుడు మిథున రాశి, రవిబుధులిద్దరూ కూడా సింహరాశి, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిగా ఇలా సింపుల్గా వీళ్ళంతా కూడా సెటిల్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. మరి కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి చాలా కంగారు పడిపోతూ ఉన్నారు. నాకు ఇంకా పనులు రావేమో, ఉద్యోగం రాదేమో అని. అందువలన 10 మంది గురువులను అందరినీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి అందరూ ఒకటే చెప్తారు, నాయన ఇది ఏలినాటి శని కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి విషయాన్ని. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది మనకి ఈ వారం జరుగుతుంది. మీకు కూడా మరి ఎవరికైతే ఏ ఉద్యోగం కావాలి, లేకపోతే ఎవరికైతే ఏ యూనివర్సిటీలో సీటు కావాలి, ఎవరికైతే ఏ కోర్సులో మీకు సీటు రావాలి అనేటటువంటి వాళ్ళు మీరు కోరుకున్న సీట్లలో, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట్ల, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు పని లేనటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా పనులు దొరకడం అనేటటువంటిది మీకు జరిగింది. ఈ వారం ఇంకొన్ని పనులు జరుగుతాయి. మరి మీకు సొంత ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ఇళ్ళు ఖాళీ చేసేసి అద్దెళ్లలోకి మనకు కలిసి వస్తుందని పంతుళ్ళు చెప్పారని చెప్పేసి మారిపోవడానికి ఈ వారం ఆలోచిస్తూ ఉంటారు, మంతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఈ యొక్క కుంభరాశి వారికి మనశ్శాంతి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. నిద్ర రాత్రులు పట్టదు ఈ వారం అంతా కూడా. ఏ విధంగా అయితే ఈ అప్పులన్నీ కూడా నేను తీర్చాలి అని మదన పడుతూ ఉంటారు. కాబట్టి అంతా కూడా మీరు ఎంత కష్టపడి మీరు పని చేసినప్పటికీ కూడా ఆ పని గుర్తింపు అనేటటువంటిది మీకు చాలా తక్కువగా వచ్చిందనే మనం చెప్పాలి. ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదని. మరి పరిహారాలు వచ్చేసరికి అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన చాలా డిప్రెషన్కి వెళుతున్నారు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఈ యొక్క ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి మరి కొంతమంది గోవులకి అన్నం పెట్టండి, ఉలవలు దానం చేయండి, ఉలవల్ని ఉడకబెట్టి. అలాగే ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకుంటే చాలా మంచిది. అలాగే శృంగేరి శారదాదేవిని మీరు కుంకుమార్చన చేసుకుని సాధిస్తే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ వారం చేసుకోండి, చాలా బాగుంటుంది.